సురేష్ గారు, ఇది విని చెప్పి చాలా చాలా సందర్భాల్లో జరిగింది. పాయింట్ ఏమిటంటే ఆ రోజు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సిట్ అనేది ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్, పోలీసు. అది ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల అనుకున్నారు. దాంట్లో పాలిటీషియన్ జోలికి పోలేదు. ఎవరైతే ఇప్పుడు ఈ నిబంధన ఉండిందో, ఇదిగో ఇన్ని లక్షల లీటర్లు చేస్తే తప్ప ఇన్ని వేల లీటర్లు నెయ్యి రాదు, కాబట్టి అన్ని పాలు ఉండాలి, అన్ని పాలు తీసుకునేటువంటి డైరీ కావాలి అనేటువంటి నిబంధన. దాన్ని మార్చి చాలా డైరీలు వచ్చేటట్టుగా నిబంధన మార్చినారు. ఎవరు మార్చినారు? అనిల్ కుమార్ సింఘాల్ మార్చలేదు, బోర్డు తీర్మానం మార్చింది. బోర్డు తీర్మానం ఆ రకంగా మార్చడంలో చైర్మన్ పాత్ర ఏమిటి అనేది ఆ రోజు చర్చ, ఈ రోజు చర్చ. చైర్మన్ నాకేం సంబంధం లేదన్నాడు. నేను ఇంకా చైర్మన్ సంబంధం ఉందా లేదని నాకు అంతకు మించి విషయాలు నాకు తెలియవు. కానీ బోర్డు తీర్మానం ద్వారానే ఈ కుట్రకు నాంది వాచకం పలికింది. బోర్డు తీర్మానం కనుక ఈ అనేక మినాయింపులు ఇవ్వకపోయింటే వాడెవడు ఇప్పుడు ఈ వైష్ణవి డైరీ లేకుంటే ఇంకోటి ఆర్కే ఆ డైరీలో వచ్చేటువంటి ప్రశ్నే ఉండేది కాదు. ఆ రకంగా బోర్డు తీర్మానం చేయడంలో సుబ్బారెడ్డి గారి పిఏ పాత్ర అని చెప్తున్నారు. పిఏ ఎవడన్నా బోర్డు పిఏ మారుసిన బోర్డుకు చైర్మన్ గా ఉండే వ్యక్తి పిఏ తీర్మానం చేయించగలుగుతాడా? ఎట్లనే ముఖ్యమంత్రి గారి దగ్గర బయట ఉండే అటెండరు సంబంధం ముఖ్యమంత్రికి సంబంధం లేదంటే నవ్వులాటగా ఉంటుందో ఇది అంతే. కాబట్టి ఏమైనా నాకు కనపడుతుంది ఏమంటే సిట్ కానీ ఇప్పుడు దినేష్ కుమార్ రిపోర్ట్ కానీ పాలిటీషియన్ జోలికి పోలేదు. అసలు మొత్తం టీటీడీ వ్యవస్థ నడిపింది పాలిటీషియన్స్. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ నేను దాని జోలికి పోవడం లేదు. కాబట్టి అక్కడ భక్తులకు వాళ్ళ యొక్క విశ్వాసానికి విఘాతం కలిగిన, లేదా వాళ్ళు నెయ్యి అనుకునేటువంటి కల్తీ నెయ్య, అది రసాయనిక నెయ్య, ఏం పేరు పెట్టాలో అది చూడాలి. మరి ఆ రకంగా రసాయనిక నెయ్యితో లడ్డు తయారు చేస్తే దాన్ని అపురూపమైన ప్రసాదంగా తీసుకొని పోవాల్సినటువంటి దౌర్భాగ్యం ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి నేరస్తులు ఎవరు? అశోక్ కుమార్ సింఘల్ ఒక్కడేనా? బోర్డుకు సంబంధం లేదా? బోర్డు తీర్మానం ఉంది కదా. మరి బోర్డు తీర్మానం అయినప్పుడు బోర్డులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు బాధ్యులు? ఈ విషయాల్లో ఎవరు సమాధానం చెప్పడం లేదు. సిట్టు చెప్పలే, ఈయన దినేష్ కుమార్ చెప్పలే. అప్పుడేమన్నారు తెలుగుదేశం నాయకులు, కాదు కాదు మేము ఈ వన్ మ్యాన్ కమిషన్ ఇష్టం తెలుస్తాం చూడండి అని. ఏం తెలిసినారు? ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్లు, లేదా సురేష్ గారు మీరే చెప్పినట్లుగా కొండందవి ఇంకేదో పట్టినారు. ఏమైనప్పటికీ ఇది కొంతమందిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ స్థాయిలో జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనా, లేకుంటే దేవుని బిడ్డలు నేరుగా దేశాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళ స్థాయిలోనా? నాకు తెలియదు. రాజకీయ నాయకుల యొక్క పాత్ర ప్రమేయం లేకుండా, బోర్డు చైర్మన్ లేదా బోర్డు యొక్క తీర్మానం లేకుండా ఈ రకంగా ఉండేటువంటి నిబంధనలు మార్చేసి ఈ చిన్న చిన్న డైరీలను దొంగలను తీసుకుని వచ్చి నెయ్యి పేరుతో మొత్తం రసాయనిక ఇది జరిగిందని మాత్రం నేను అనుకోవడం లేదు. అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉండొచ్చు, ఆయన ఆమోదముద్ర ఉండొచ్చు, కానీ తీర్మానం చేసిన వాళ్ళు ఎవరు? ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ బయటకు వస్తే తప్ప ఇంకోసారైనా ఇట్లాంటి దొంగలు దొరకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దినేష్ కుమార్ గారి రిపోర్ట్లో మీదే అడ్మినిస్ట్రేటివ్ ఏమిటి? ఇదిగో తక్కువ రేటు కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు, నాణ్యత దృష్టిలో. ఎవరైనా చెప్తారు అది. ఇప్పుడు ఆ బెంగళూరు డైరీ వాళ్ళకు, అంటే కోఆపరేటివ్ డైరీ అది, ఆ నందిని డైరీకి ఎందుకు ఇవ్వలేదు? నందిని డైరీ మాకు లాభం వద్దాయా అని చెప్పారు. లాభం వద్దు, ఏ రేట్ అయితే మాకు పడిందో ఆ రేటే మేము తీసుకున్నాం. కోఆపరేటివ్ డైరీ గవర్నమెంట్ అది తీసుకోలే, ఎందుకంటే తక్కువ రేటు వీళ్ళు కోట్ చేసినారు. అట్లా చెయ్యొద్దు అన్నాడు. ఇంకా ఏమేమి ఉన్నాయో రిపోర్ట్ పూర్తిగా చదవాలి. నా పాయింట్ ఏమంటే ఇక్కడ నేరస్తుల్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరుగుతుందని నేను చెప్పడం లేదు, ఆయన పైనే జరుగుతుందని అనుమానం. ఏమైనా ఇప్పుడు ఏం చేయలేము మనం. ఇప్పుడు ఇంకా చేయగలిగేది ఏముంది? కాబట్టి
మరి ఆయన సనాతన ధర్మానికి అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చిందులేశారు ఆ రోజు. ఇప్పుడేం మాట్లాడడం లే ఆయన. కాబట్టి ఏమైనా ప్రభుత్వం జాగ్రత్తగా ఇక మళ్ళా భక్తుల్ని రెచ్చగొట్టే పనిలో కాకుండా జరిగిన పొరపాటును గుర్తించి అటువంటి పొరపాటు మళ్ళా టీటీడీలో కానీ మిగతా దేవాలయాలు కానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని నేను కోరుతున్నాను. గుర్తొచ్చింది సార్, మళ్ళీ ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఈ మధ్యనే మళ్ళీ నందినికి ఇచ్చారు. ఇప్పుడున్న దీంట్లో అవి ఎవ్రీ 6 monthsకి ఇస్తారట. ఇంకోటి ఒక డైరీతో అయ్యేది కాదు కాబట్టి ఇన్ని లక్షలు లేకపోతే వేల కేజీల నెయ్యి సరఫరా చేయాలని చెప్పేసి వాళ్ళు కర్ణాటక సంబంధించింది కాబట్టి వాళ్ళు లారీలుతో కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి అనమాట. స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ మళ్ళీ ఈ కాంట్రాక్ట్ని అటు టెండర్ ద్వారా వచ్చిందని. ఇకపోతే ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు యాక్చువల్గా నేను కొన్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఇప్పుడు మొయినుద్దీన్ గారు ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు కాబట్టి దానిలో భాగంగా యాడ్ చేయగలిగితే చేస్తాను. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కెమికల్స్ అని చెప్పేసి సిటీ చెప్తే ఏకంగా డిటర్జెంట్స్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంత దుర్మార్గం అది ఇది అని చెప్పేసి అన్నారు. అది ఎందుకన్నారో కూడా చెప్తాను. ఆ అవకాశం ఆయన ఇస్తారని నేను అనుకుంటున్నాను. మొయినుద్దీన్